వార్ 2 మూవీ ఇండియాలో సక్సెస్ కాలేకపోయినా, ఇప్పుడైతే జపాన్‌లో రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. రీసెంట్‌గా జపాన్ వాళ్ళైతే అప్డేట్ అయితే చేశారు. ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు. జపాన్‌లో వచ్చేసి వార్ 2 మూవీ జనవరి 1కి అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. అంటే ఇంకా 4 రోజులు మాత్రమే ఉందని చెప్పాలి. అఫీషియల్‌గా గ్రాండ్‌గా అయితే జపాన్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి జపాన్‌లో సక్సెస్ అవుతుందా లేదా అంటే మాత్రం దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వార్ 2 మూవీ అనేది ఒక హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న మూవీ ఇది. జనరల్‌గా మన తెలుగు ఆడియన్స్‌కి ఈ మూవీ ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు నచ్చలేదు వాటి గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఆ జానర్ అనేది చాలా కొత్తది. స్పై యూనివర్స్, స్పై మూవీస్ అంటేనే మనము చాలా దూరంగా ఉంటాం మన తెలుగు ఆడియన్స్ కూడా. సో, దాంట్లో కూడా మూవీ కూడా వాళ్ళు అనుకున్నంత పబ్లిసిటీ గాని, ప్రమోషన్స్ గాని చేయలేకుండా ఇందులో కూడా కొంచెం మనకు మిస్‌ఫేర్ అయితే అయింది. బట్ ఇప్పుడు జపాన్‌లో రిలీజ్‌కి రెడీగా అయితే ఉంది. జపాన్‌లో ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా అయితే చేస్తున్నారు. అంటే హీరో వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. కానీ మామూలుగా అక్కడ డిస్ట్రిబ్యూషన్ మూవీ కొన్న వాళ్ళు మాత్రం ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మూవీ ఎక్కువగా రీచ్ అయ్యేటట్లు. ఎట్లా అంటే 'ట్రిపుల్ ఆర్' మూవీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. అండ్ 'ట్రిపుల్ ఆర్' రేంజ్‌లా హృతిక్ రోషన్ గారితో కలిసి ఇది కూడా అదే రేంజ్‌లో హైలైట్‌లా ఉండబోతుంది మూవీ అని చెప్పి అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు. సో, ఇది మన ఇండియా వాళ్ళకి నచ్చలేదు. మరి జపాన్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అంటే మాత్రం వార్ 2 మూవీ ఇంట్రడక్షన్, జపాన్‌లో ఫైట్ ఉంటుంది. అలాగే ఒక యానిమీ టైప్‌లో మొత్తం ఫైట్‌లు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది అనైతే నా ఒపీనియన్. అలాగే సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ కూడా బాగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మధ్య ఇంకా బాగా కనెక్ట్ అవుతారని చెప్పైతే నేనైతే అనుకుంటున్నాను. మరి మూవీ అక్కడ రిలీజ్ అయిన తర్వాత అక్కడ టాక్ ఎలా ఉంది? దానికి సంబంధించిన రివ్యూస్ అన్నీ కూడా ఈ ఛానల్‌లో అయితే వస్తూ ఉంటాయి. అలాగే మూవీకి సంబంధించిన కలెక్షన్స్ కూడా నేనైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో, మీరైతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్, అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి.